ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న హిందూ న్యూస్ 9 కి స్వాగతం. నమస్కారం హిందువులారా, ముఖ్యంగా హిందూ ప్రజలారా. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రజెంట్గా మనం హైదరాబాదులోని నాగోలు ప్రభుత్వ పార్కు దగ్గర ఉన్నాము. ఈరోజు మూసీ నదిలో ఉన్నటువంటి పురాతనమైనది, వందల సంవత్సరాల చరిత్ర కలిగినది, స్వయంభూగా వెలిసిన శివరామలింగేశ్వర స్వామి యొక్క దేవాలయ పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రజలకు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తాము. ఒకసారి ప్రజలారా, గుడి యొక్క పరిస్థితి ఎలా ఉందో చూద్దాము. ప్రభుత్వాలు అనేవి ఏ విధంగా ఉన్నాయంటే, దేవాదాయ ధర్మాదాయ శాఖ హిందువుల యొక్క పన్నులు కావాలి, కానీ హిందూ దేవాలయాలకు ఆదాయాలు వచ్చే హిందూ దేవాలయాల పన్నులు డబ్బులు కావాలి, కానీ ఏ ఆదాయం రానటువంటి గుళ్ళకు మాత్రం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏమీ చేయదు. ఇది పరిస్థితి. ఒకసారి ప్రజలారా రండి, గుడి యొక్క పరిస్థితి ఎలా ఉందో మీకు చూపించడం జరుగుతుంది. రండి ప్రజలారా, ఒకసారి చూద్దాము దేవాలయ యొక్క స్థితి ఎలా ఉందో. కంచు అడ్డం ఉంది, దీన్ని దాటుకుని పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దేవాలయానికి. మరి చూద్దాం ప్రభుత్వం ఈ వీడియో చూసి ఎన్ని రోజుల్లోన ఈ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మాణం నిర్మిస్తుందో ఒకసారి మనం తెలుసుకుందాం ప్రజలారా. రండి. పరిస్థితులు, మూసీ నదికి మన వరదలు రావడం జరిగింది. వరదలు వచ్చినప్పుడు గుడి కూలిపోయింది, కానీ వరదలు అయిపోయి ఇప్పటికి నేటికి 2 నెలల పైన కావస్తూ ఉన్నా మళ్ళీ వీటికి పునర్నిర్మాణము దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎందుకు చేయలేదో అర్థం కాలేకపోతూ ఉండదు. పరిస్థితి ఎలాగుందో ఒకసారి మనం చూద్దాం ప్రజలారా. ఇది శివుని యొక్క పరిస్థితి. ప్రభుత్వాలు ఎలా ఉన్నాయంటే, డబ్బులు ఆదాయం వచ్చే గుళ్ళకు, ఆదాయం వచ్చే దేవాలయాలకు మాత్రమే వసతులు, అది కొంతమేర కల్పిస్తూ ఉన్నారు, కానీ అన్ని వసతులు కల్పించడం లేదు. శివుని యొక్క దీనస్థితి ఎలా ఉందో పరిశీలిద్దాం ప్రజలారా. ఆ శివయ్య యొక్క అనుగ్రహం ప్రజలందరికీ కావాలి, కానీ శివుని యొక్క దేవాలయం మాత్రం అగమ్య గోచరంగా ఉంది. ఒకసారి చూడండి ప్రజలారా ఎలాగుందో. శివుడు వందల సంవత్సరాలుగా పుట్టినట్టు స్వయంగా వెలిసిన శివరామలింగేశ్వర స్వామి యొక్క దేవాలయ దుస్థితి, ఇది పరిస్థితి. ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తూ ఉన్నారు అని హిందూ న్యూస్ నేను ప్రశ్నిస్తూ ఉంది. దయచేసి చెప్తా ఉన్నాము ఒకే మాట ప్రభుత్వానికి, ఇంత దీనస్థితిలో ఉంటే ఏమనుకోవాలి ప్రజలు? రేపొద్దున హిందూ దేశమైనటువంటి మీ దేశంలోనే మీ గుళ్ళ పరిస్థితి ఇదే విధంగా ఉంటే అనుకుంటే ఏం చెప్పుకుంటారో మనం ప్రజలు? ప్రపంచానికి ఇదేనా మన ఆధ్యాత్మికను తెలియజేయాల్సిన అవసరం ఉందా? ఈ రకంగానా? దయచేసి ఒకటే చెప్తా ఉండం ప్రభుత్వాలు ఎవరికైనా కానీ, ఇలాంటి గుళ్ళను వెంటనే మూసీ నదిలో ఇలాంటి గుళ్ళు చాలా ఉన్నాయి, చిన్న గుళ్ళు చాలా ఉన్నాయి. ఇలాంటి దేవాలయాల్ని పునర్నిర్మించాలని హిందూ న్యూస్ నేను కోరుతూ ఉంది. దేవాలయం యొక్క పరిస్థితులు ఎలాగున్నాయో చుట్టుపక్కల పరిస్థితులు చూడండి ఒకసారి. ఇంత అధ్వానంగా ఉంటే ఎట్లా? ప్లీజ్ దయచేసి అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, దయచేసి ఒకటే అడుగుతున్నా, ఒక హిందువుగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నా, మీరు కూడా పరిస్థితులను గమనించండి. మూసీ నదిలోని యొక్క దేవాలయాలను, వాటి యొక్క అభివృద్ధిని గురించి కూడా మీరు వీటిపై ఇలాంటి దేవాలయాలపై వెంటనే యాక్షన్ తీసుకుని తొందరగా ఈ దేవాలయాలను పునర్నిర్మించాలని హిందూ న్యూస్ కోరుతుంది. జై హింద్, భారత్ మాతాకు జై.